నువ్వు ఆగవయ్యా. ఇక చూడమ్మా, ఆ పెదరాయుడిని మరిపించే తీర్పిస్తాను. ఏ అను, ఏ అను, అనునా? సుయా ఎందుకని తోకలాగా వదిలేశా. మధుమతి గీసిన ఈ గీత భగవద్గీతతో సమానం. నీ వాటాలో ఉన్నయన్ని నీవి, ఈమె వాటాలో ఉన్నయన్ని ఈమెవి. ఈమె వాటాలో వస్తువులు కావాలంటే ఈమె పర్మిషన్ అడిగో లేదా ఫైన్ కట్టో వాడుకోవాలి. లేదంటే నోరు మూసుకొని ఊరుకోవాలి. ఇదే ఈ పెదరాయుడి తీర్పు, తీర్పు, తీర్పు. అమ్మా మధుమతి, డాక్యుమెంట్స్ తీసుకొస్తే సంతకాలు పెట్టిస్తా. సుబ్బా, అట్టగేమ్మా. తీసుకోండి. అనసూయమ్మ, సంతకం పెట్టు. నువ్వు పెట్టమ్మా మధుమతి. తీసుకోండి. ఈ అగ్రిమెంట్ ఎవరైనా బ్రేక్ చేస్తే కోర్టుకు వెళ్ళొచ్చు. సాక్షిగా నేనొస్తాను. అమ్మా మధుమతి, తీర్పు న్యాయంగా చెప్పాను. ఆ ఫోన్లో ఉన్న వీడియో తీసేస్తే అసలు అది రికార్డ్ చేస్తే కదా తీసేయడానికి. అంతా మమ్మకి నా తల్లి. పోనీలే, బ్రతికిపోయాను. వస్తాను. రేయ్ రండ్రా. ఉండ్రా 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 ఉండు. ఇక నుంచి నా వాటాలో ఎవరైనా అడుగు పెట్టారో బెండ్ తీసి బ్యాండ్ వాయించేస్తాను. నాది కూడా సేమ్ టు సేమ్ డైలాగ్. పద నాన్న. అమ్మా, కిచెన్ లో చూస్తే పాయసం ఉంటుంది, ఇక్కడ చూస్తే తోరణాలు కడుతున్నావు. ఏంటమ్మా ఇదంతా? నీ కడుపు పండితే తులసమ్మ వ్రతం చేస్తానని నీ పెళ్ళైన కొత్తలో మొక్కుకున్నానమ్మా. ఆ తల్లి దయవల్ల ఇన్నాళ్లకి నువ్వు తల్లివి కాబోతున్నావు. అందుకే అనుకున్న మాట ప్రకారం తులసమ్మ వ్రతం చేయబోతున్నాను. నా కడుపు పండిన మాట నిజమే, కానీ అది నా ఇష్టపూర్వకంగా జరిగింది కాదమ్మా. అలాంటప్పుడు ఈ వ్రతం తప్పమ్మా. బిడ్డలు మనం కావాలనుకుంటే పుట్టరు, ఆ దేవుడు ఇవ్వాలనుకుంటేనే పుడతారు. అమ్మా అని పిలిపించుకునే అదృష్టం నీకుంది కాబట్టి నీకిష్టం లేకపోయినా నువ్వు తల్లివి కాబోతున్నావు. రేపు పాపో బాబో పుడితే అయిష్టం కాదు, నా అదృష్టం అంటావు. అది కాదమ్మా. చూడమ్మా, ఇప్పటిదాకా ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇక నుంచి మాత్రం నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలమ్మా. అప్పుడే నీకు పుట్టబోయే బిడ్డ అందంగా ఆరోగ్యంగా ఉంటాడు. నేను వ్రతం చేస్తోంది కూడా అందుకోసమే. సరే అమ్మా, నా సంతోషం కోసం చేస్తున్నప్పుడు నీ సంతోషాన్ని ఎలా కాదంటాను? నీ ఇష్టమమ్మా. సరే, వెళ్ళి పూజ ఏర్పాటు చేద్దాం పద. అలాగే.
కడుతున్నారేంటి? తలుపులకు తోరణాలు కాకుండా తాళిబొట్టు కడతారా? అది తెలుసులే కాని గడపకి పసుపు రాస్తున్నారేంటి? పసుపు కాకపోతే ఆవకాయ పచ్చడి అల్లం వెల్లుల్లి పేస్ట్ రాస్తారా? చిచి నోర్మై, నిన్నడగటం నాది బుద్ధి తక్కువ. ఈ నాళ్ళకు అర్థమైందా అక్క? ఏమన్నమ్మా? నీకు బుద్ధి తక్కువ అని. చంపేస్తాను. పదా. ఏ మధు, మా గడపకి పసుపు రాస్తున్నావేంటి? మీ గడప కళ్ళకి మస్కేమని వచ్చిందా? ఒక్కసారి తీసి ఇవ్వక్క. ఏంటి అది? నీ కళ్ళక్క తుడిచి ఇస్తాను, మసక పోతుంది. ఏమన్నా తెలివి నీదే తింగర్దానా. తింగర్ది శిరీషక్క కాదక్క, నువ్వు. అందుకే మా వాటలో పసుపు రాసుకుంటున్నా, మీ వాటలు రాసినట్టు ఫీల్ అవుతున్నావు. ఎంత మీ వాట అయితే మాత్రం అలా సగం గడపకి పసుపు రాయడం ఏంటి? రాస్తే గడప మొత్తం రాయాలి, కడితే ఫుల్లుగా తోరణాలు కట్టాలి. అంతేగాని వాటాలు కోటాలు అని ఇలా సగం సగం పనులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఏంటి? చూడమ్మా, మేము తులసమ్మ వ్రతం చేస్తున్నాం. నిజానికి ఇల్లు మొత్తం శుభ్రం చెయ్యాలి, కానీ అటువైపు నేడేటు పడకూడదని ఒప్పందం ఉంది. కాబట్టి మా వైపు మాత్రమే పూజ ఏర్పాట్లు చేసుకుంటున్నావమ్మా, పూర్తిగా చేయకూడదని కాదమ్మా. అయ్యో, వాళ్ళకి సంజయ్షి చెప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఇది మన ఇల్లు, మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. ఎక్కువగా మాట్లాడితే చెప్పించేస్తాను అంతే. హా? హ, ఏంటేంటి చెప్పిస్తావా? హ, నువ్వు చెప్పిస్తే జరిగిపోతాయా? నిత్యం లలితా సహస్రనామాలు, గాయత్రీదేవి మంత్రోచ్చారణలు పలికే పవిత్రమైన నోరమ్మ మాది. మనసు పెట్టి ఆ తల్లిని స్మరించి చెప్పించాము అంతే. ఆ తర్వాత ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. అంటే మా లతక్క కోతిలా అయిపోవాలని శపిస్తావా? మీ వల్ల కాదు, ఎందుకంటే ఆల్రెడీ అలాగే ఉంటుంది. అబ్బా నువ్వాగక్క. ఏ మధు, నీకు దమ్ముంటే, దిల్లుంటే, తడాకా ఉంటే మా లతక్క పిచ్చిదైపోవాలని, బొచ్చు పీక్కోవాలని, పిచ్చి కుక్కలాగా రోడ్డు మీద పరిగెత్తాలని శపించు. నీకు సత్తా ఉంటే శపించు. వాళ్ళు సైలెంట్ గా ఉంటే రెచ్చగొడతావేంటి? ముందు ఈ విషయం అత్తయ్య గారికి చెప్పాలి. అత్తయ్య గారు కాదు, వాళ్ళత్తయ్య వచ్చినా ఈ పూజ ఆగదు. వెళ్ళి ట్రై చేసుకోండి. అది చూస్తా. చూడండి. రామ్మా. అత్తయ్య గారు, ఏంటేంటేంటేంటి? మన పర్మిషన్ లేకుండా మన ఇంటికి తోరణాలు కడతారా? పసుపు పూసి పూజలు చేస్తారా? అవునత్తయ్య గారు, ఇదేంటి అని అడిగితే ఈ ఇల్లు మీ అత్త మొగుడిదా, మా తండ్రిది, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అంది. మీ పళ్ళు రాలగొడతాననిందా? అక్క పళ్ళు కాదత్తయ్య గారు, మీ పళ్ళు. నా పళ్ళ? అంత ధైర్యం ఉందా దానికి? మీ పళ్ళు రాలగొట్టడానికి ధైర్యం ఎందుకు అత్తయ్య గారు? ఓ రాయి ఉంటే చాలు. రాలేది మీ పళ్ళు కాబట్టి మీరు మూసుకుంటే బెటర్ ఏమో అత్తయ్య గారు. చంపుతానే తింగర మహందానా. అత్త అనే గౌరవం కూడా లేకుండా అంత మాట అంటుందా? ఇంకా చాలా అందత్తయ్య గారు, చెప్పటానికి నాకు నోరు రావట్లేదు. ఎక్కడుందో చెప్పక్క, నేను పిలుచుకొస్తాను. ఏంటి అది? నోరక్క రావట్లేదు అన్నావు కదా. అయ్యో నీ బొందనే, నీ బొంద. ఆ మధు ఏమనిందో చెప్పండి. మీకు అరవడం తప్ప కరవడం తెలీదంట. నువ్వు వేస్ట్ దానివి, నువ్వు పనికి మాలిన దానివి, నువ్వు చెండాలపు దానివి, పేడలో పైసా కనిపిస్తే నాలుకతో తీసే పిసినారి దానివి అని. నేను అనలేదు అత్తయ్య గారు, ఆ మధు అనింది. అలాగా? అదిప్పుడంది. అది అనలేదక్క, తన అక్కంట్లో నేనే వేసా. అలాగా? ఇంక నేను రెచ్చిపోతాను చూడు. దాన్ని వదల్నే, పూజలు చేసుకోనివ్వను దాన్ని. బొంద, నువ్వేమన్నా పెద్ద పుడింగివా? నిన్ను చూడగానే పూజ ఆపేయడానికి?
మూసుకొని ఒక మూలను కూర్చో. ఎక్స్ట్రా చేసావనుకో ఒక కాలు చెయ్యి తీసేసి గుడి ముందు కూర్చుని అమ్మా అయ్యా తల్లి అని ముష్టెత్తుకోవాలి అని నేను అనట్లేదు అత్తయ్య గారు, ఆ మధు అంటుంది. అవును. అమ్మ నా దొంగ పోరిల్లారా, దాని పేరు చెప్పి మీరు తిట్టేస్తున్నారా? చెప్తానే మీ సంగతి. హ. అత్తనన్న మర్యాద కూడా లేకుండా, పెద్దదానన్న గౌరవం కూడా లేకుండా గుడి ముందు ముష్టెత్తుకోమంటారా నిన్ను? ఆ. అయ్యో, మిమ్మల్ని కొట్టడం ఏంటే? ఆ మధు అలా అంటే నేనిలా కొడతా అని మీకు ట్రయల్ చూపించాను అంతే. నాతో పెట్టుకుంటే చిక్కటి పాలల్లో మెత్తటి పకోడీలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ, మేమా? కాదే, ఆ మధుమతి. ముందు వెళ్ళి దాని పూజలు సర్వనాశనం చేద్దాం. పద. పదండి అత్తయ్య గారు, పదండి. వెళ్ళ. చూసారా చూసారా అత్తయ్య గారు, మన తులసి కోటికి ఎలా పూజలు చేస్తున్నారు? అయ్యో ఒసేయ్, మీరాగారంటే? మీరే కదా అత్తయ్య గారు ఆగమన్నారు. ఆగమంది మిమ్మల్ని కాదే, ఇదిగా వీళ్ళని. అలాగా? ఏయ్ మధుమతి, ఈ ఇల్లు నీ ఒక్కదానిదే అనుకున్నావా? పెత్తనవంతా నీ ఒక్కదానికే సొంతం అనుకున్నావా? నాతో ఒక్క మాట చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా దర్జాగా ధైర్యంగా పూజలు చేసుకుంటున్నావా? పర్మిషనా? నా ఇంట్లో నాకు పర్మిషన్ ఏంటి? అసలు పర్మిషన్ ఇవ్వడానికి మీరెవరు? ఏంటేంటేంటేంటేంటి? నేను ఎవరా? ఏంటే, సగం ఆస్తి చేతికి రాగానే కళ్ళు నెత్తికెక్కాయా? అత్తను పట్టుకుని ఎవరు అని అడుగుతున్నావు? వద్దండి, అడ్డమైన వరుసలు కలిపి నన్ను చెడ్డదాన్ని చేయకండి. నాకు భర్త అనేవాడే లేడు అనుకున్నాను, అలాంటిది అత్త ఎక్కడి నుంచి వస్తుందండి? అయినా నా ఇంట్లో నా తులసికోటకు పూజ చేసుకుంటుంటే అడగడానికి మీరెవరు? మీకెందుకు సమాధానం చెప్పాలి? ఎందుకంటే ఈ తులసి కోట నీ ఒక్కదానిదే కాదు కాబట్టి, అదే ఇద్దరి వాటాలో ఉంది కాబట్టి. కిందున్న వేర్ల నుంచి పైనున్న కొమ్మల వరకు ఇద్దరికి సమానమైన హక్కుంది. చెట్టు చుట్టూ ఉన్న మట్టి దగ్గర నుంచి కోట చుట్టూ ఉన్న నేల వరకు ఇద్దరికి సమానమైన హక్కుంది. కాబట్టి ఇక్కడ పూజ చెయ్యాలన్నా, ప్రదక్షిణలు చెయ్యాలన్నా నా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇది నా ఇల్లు. ఇక్కడ ఏం చేయాలన్నా ఏం చేసుకోవాలన్నా నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. కొత్తగా మీ చెత్త పర్మిషన్లు నాకేం అక్కర్లేదు. మా అమ్మ పూజ చేస్తుంది అంతే. ఎలా చేస్తుందో చూస్తాను. ఏంటి గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? నాతో గొడవ పెట్టుకుంటే నీకే నష్టమని చెప్పడానికి వచ్చాను. నాకు నష్టమా? ఏంటది? మనం రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నా అనుమతి లేకుండా నువ్వు గాని, నీ అనుమతి లేకుండా నేను గాని ఇతరుల వాటాలోకి అడుగు పెట్టకూడదు. అవునా? అవును. మా వస్తువులు నువ్వు వాడకూడదు. నీ వస్తువులు మేం వాడకూడదు. అవునా? అవును. అయితే ఇప్పుడు దీపం వెలిగించావు, వెలుతురు నీ ఒక్కదానికి మాత్రమే వస్తుందా? కాదత్తయ్య గారు, మన వాటాలో కూడా వచ్చింది. కదా? నువ్వు ధూపం వేశావు, పొగ నీ ఒక్క ముక్కులోకే వస్తుందా? మీ చట్టి ముక్కులోకి, అక్క చిట్టి ముక్కులోకి, నా చిన్ని చిట్టి ముక్కులోకి కూడా వస్తుంది గారు. అంటే మా పర్మిషన్ లేకుండా మా ముగ్గురిని వాడావన్నమాట. ముక్కు మాత్రమే కాదత్తయ్య గారు, తర్వాత చెట్టుకు నీళ్లు పోస్తే అవి మన మట్టిలో కూడా వెళ్ళిపోతాయి కదా. అంటే మట్టిని కూడా వాడుకుంటున్నావన్నమాట.
ఆ తర్వాత ప్రదక్షిణలు చేస్తూ మన నేల కూడా వాడుతుంది అత్తయ్య గారు. అర్రర్రర్రర్రర్ర. భలే పాయింట్ చెప్పావు శిరీష. పూజంతా ఒక ఎత్తు అయితే ప్రదక్షిణ మరో ఎత్తు. పూజ అయ్యాక ప్రదక్షిణాలు చెయ్యకపోతే పూజా ఫలం దక్కదు అంటారు కదా మధుమతి. మరి మన అగ్రిమెంట్ ప్రకారం ఈ గీత దాటి యువతలకు రాకూడదు కదా. మరి ప్రదక్షిణాలు ఎలా చేస్తావు మధుమతి? నేను చూపిస్తాను అత్తయ్య గారు. దున్నపోత మన శత్రువులకి ప్రదక్షిణలు ఎలా చేయాలో ఎలా చూపిస్తావు? అయ్యో! నీ బొంద నేను చూపిస్తానన్నది మధు ప్రదక్షిణాలు చేయటం కాదే. మరి మధు తులసి కోట చుట్టూ ఎలా ప్రదక్షిణలు చేస్తుందో చూపిస్తా అంటున్నా. సరే సరే చూపించే. జరగండి అత్తయ్య గారు. ఇదిగో ఇలాగా చక్కెర కోసం వెతికే చీమల్లాగా తిక్క పట్టినట్టు తిరుగుతూ ఉంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బ, భలే చెప్పావే. అంటే ఇంకాసేపట్లో మధుమతి వాళ్ళ అమ్మ చక్కెర పట్టుకున్న చీమల్లాగా ఇక్కడెక్కడే తిరుగుతారన్నమాట. అవును అత్తయ్య గారు. అయ్యో పాపం, పూజా ఫలం దక్కదేమోవే. దెయ్యంలా మీరు నిలబడుంటే ఎలా దక్కుతుంది అత్తయ్య గారు? జన పొగడాలో కూడా తెలియదు, బుర్ర తక్కువదానా. ఏయ్ మధు, సినిమా క్లియర్ గా అర్థమైందిగా. గీత దాటి నా వాటాలో అడుగు పెట్టాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి, లేదా ప్రదక్షిణాలు ఆపుకోవాలి. పర్మిషన్ తీసుకుంటావా, ప్రదక్షిణాలు ఆపుకుంటావా? ఏంటి ఊరుకుంటున్నారు కదా అని ఓవర్ చేస్తున్నారు. పూజ దగ్గర మీరు అడ్డుకుంటే మేము అడ్డుపడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయండి, అవి దృష్టిలో పెట్టుకోండి. అమ్మా మధు, పూజ పూర్తయ్యాక ప్రదక్షిణలు చేసి తీరాలమ్మా. ఇప్పుడు ఆవిడతో గొడవ పెడితే పూజ అసంపూర్ణంగా ఆగిపోతుంది. కొంచెం ఆలోచించి మాట్లాడమ్మా మధు. సరే, ఇప్పుడేంటి? ప్రదర్శన చేయాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలి, అంతేగా? అవును. కాకపోతే నేను పర్మిషన్ ఇవ్వాలంటే మీరు ఫైన్ కట్టాలి. ఫైనా? ఎస్. ఈ అనసూయ ఫ్రీగా దేవుడికి దండమే పెట్టదు, ఇక మిమ్మల్ని ఎలా పెట్టుకొని ఇస్తుంది? ఒక్కసారి నా వాటాలోకి రావాలంటే 100 రూపాయలు ఫైన్ ఇవ్వాలి. 100 రూపాయలా? 11 ప్రదక్షిణలు చేయాలంటే 1100 ఇవ్వాలా? 1200 ఇచ్చినా పర్వాలేదు, మేము చెరో 50 తీసుకుంటాం. నేను ఇవ్వను. అయితే అడుగు పెట్టనివ్వను. అయ్యో మధు, అమ్మ మధు ఆగమ్మా. దేవుడి దగ్గర గొడవలు ఎందుకమ్మా? మనకి డబ్బు కన్నా దైవం ముఖ్యం. ఆ ముష్టేదో పడేయమ్మా, ప్రశాంతంగా పూజ చేసుకుందాం. ఆ, ఛీ! ఇదిగోండి, తీసుకోండి. వెరీ గుడ్. సమస్య ఇంత శాంతంగా పరిష్కారం అవుతుంది అనుకోలేదు. ఏ లత, దగ్గరుండి లెక్క పెట్టండి. అలాగే అత్తయ్య గారు. ఇవే మీ ఇద్దరిని లెక్క పెట్టమంది డబ్బులు కాదే, ప్రదక్షిణాలు. అలాగే. మీకేమైతే చూస్తున్నారు, తిరగండి. ఒకటి, రెండు, అయ్యయ్యో, మంత్రాలు అలా మనసులో చదువుకుంటే ఎలా? బయటికి చదివితే మేం కూడా వింటాం కదా. ఓం పిచ్చి మొహందానాయ నమః, ఓం కర్రి బెర్రి మొహందానాయ
నమః ఓం దయ్య మోహందానాయ నమః. ఏయ్, తిడుతున్నావేంటే? మంత్రాలు చదవమన్నావు కదా, అందుకే చదువుతున్నా. చదువుమంది నిన్ను కాదే, వాళ్ళని. ఏయ్ చాలే ఆపండి, కాసేపు నోరు ముయ్యండి. వాళ్ళేదో పూజ చేసుకుంటున్నారు కదా. నాతో పెట్టుకుంటే ఇలాగ నొలిగిపోద్ది.